ప్రభువునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట నా యొక్క శుభాభివందనములు తెలియజేస్తున్నాను. ప్రస్తుతం మన భారతదేశంలో క్రైస్తవ్యాన్ని ద్వేషించే వారి సంఖ్య పెరుగుతూ ఉంది. అందులో మగధ న్యూస్ ఈ మధ్యకాలంలో మరీ ఎక్కువగా లక్ష్మి అనే ఈ జర్నలిస్టా, యాంకరా లేక మతోన్మాద మొత్తానికి క్రైస్తవ్యం మీద భయంకరమైన విషం చెమ్ముతూ ఉంది. క్రైస్తవ్యం మీద ద్వేషాన్ని వెళ్ళగక్కడంలో ఈమె యూదులను ఉపయోగించుకుంది. యూదులు క్రైస్తవులను ద్వేషిస్తారని, క్రైస్తవులు మాత్రం తక్కువ కాదు, యూదులను ఊచకోత కోసేశారని, యూదులపై మారణకాండ సృష్టించారని, ఇజ్రాయెల్ దేశం నుండి 2000 సంవత్సరాల క్రితం క్రైస్తవులే యూదులను తరిమి కొట్టేశారనే భయంకరమైన అబద్ధాలను ఆ మగధ టీం ఎవరో ఒక రీసెర్చ్ స్కాలర్స్ అట, చరిత్రను తవ్వి తీసిన వారు సామాన్యులు కాని ఆ రీసెర్చ్ స్కాలర్సే ఇలాంటి విషయాలను చెప్పారని ఆమె మాటల్లోనే మీరు విన్నారు. వినకపోతే మరొకసారి వినండి. మగధ న్యూస్ ఒక ఛానల్ నిర్వహించడం లేదు, ఒక యూనివర్సిటీ లాగా పనిచేస్తుంది. చరిత్ర పాఠాలు అందుకే చెబుతోంది. అందులో భాగంగా మా కోసం పనిచేస్తున్న రీసెర్చ్ టీం ఎవరైతే ఉన్నారో, మగధ న్యూస్ కోసం పనిచేస్తున్న రీసెర్చ్ టీం సామాన్యులు కాదు. మగధ న్యూస్ వెనుకున్న వాళ్ళు. దీనికోసం మొత్తం చరిత్రని తవ్వి మీ ముందు తీసుకొస్తున్నాము అంటేనే మీరు అర్థం చేసుకోవాలి. విన్నారు కదా, మరెవరు స్కాలర్స్ అట, చరిత్రను తవ్వి తీసిన వారట. మొదటి శతాబ్ద కాలంలో యూదులను హింసించింది, మారణకాండ సృష్టించినది, యూదులను ఇజ్రాయెల్ దేశం నుండి తరిమి కొట్టినది క్రైస్తవులు కాదని, రోమా సామ్రాజ్య రాజులని, యూదులతో పాటు క్రైస్తవులను కూడా వారు హింసించారని, యూదులు క్రైస్తవులు కూడా చెదిరిపోయారన్న సంగతి ఈ రీసెర్చ్ స్కాలర్స్ కి మగధ న్యూస్ లక్ష్మికి తెలియకపోవడం విచారకరం. అయితే వారు ఎన్ని అబద్ధాలు చెప్పినా వాస్తవాలను చెప్పడానికి క్రైస్తవ సమాజం ఎప్పుడు ముందుంటుంది అన్న సంగతి మీకు తెలుసు. అందుకే ఈ సంగతులు మీ దృష్టికి తీసుకొస్తున్నాను. అయితే ఆమె మాట్లాడుతూ, చెదిరిపోయిన యూదులు భారతదేశానికి వచ్చారు, భారతదేశం 2000 సంవత్సరాలుగా వారిని హక్కును చేర్చుకుంది, యూదులు తిరిగి తమ దేశానికి వెళ్ళిపోతూ వారు ఏం చెప్పుకునేవారంటే అంటూ మాట్లాడింది. అది కూడా వినండి. ఆ ఇజ్రాయిల్లో ఉన్న యూదులందరినీ కూడా జెనసైడ్ చేశారు, మారణ హోమాలు చేశారు, ఎక్కడ వాళ్ళని అక్కడ కుప్పలుగా చంపేశారు ఈ క్రిస్టియన్ మతంలోకి వచ్చిన వాళ్ళు. ఈ విధంగా అక్కడ ఉన్న యూదులందరినీ చంపేస్తే చల్లా చెదురైపోయి ఇజ్రాయిల్ అంతా కూడా అటు ముక్కగా వెళ్ళిపోయి అనేక దేశాలకు వెళ్ళిపోయారు. అప్పుడు ఆశ్రయం ఇచ్చింది భారతదేశం. ఒకేడాది, 2 ఏళ్ళు, 100 ఏళ్ళు కాదు, దాదాపుగా 1000 ఏళ్ల పాటు యూదులు ఈ భారతదేశంలో హాయిగా ప్రశాంతంగా ఉన్నారు. ఆ యూదులు, ఇజ్రాయెల్కి సంబంధించిన యూదులు ఎవరైతే ఉంటారో ఈ భారతదేశాన్ని వదిలి వెళ్ళేటప్పుడు కన్నీటితో వెళ్లారు వాళ్ళు. అలాగే ఇప్పటికీ కూడా సనాతనాన్ని పాటిస్తూ ఉంటారు. మేము ఇండీ జూయిష్లము అని చెప్పుకుంటారు, మేము భారతీయ జూయిష్లము అని వాళ్ళు సగర్వంగా చెప్పుకుంటూ ఉంటారు. ఇక్కడ నుంచి వెళ్ళిన సంతతి వాళ్ళు. ఈమె మాటల్లో నిజం ఉందంటారా? వెళ్ళిపోయిన యూదులు మేము భారతదేశంలో తలదాచుకున్న యూదులమని చెప్తారే తప్ప సనాతనాన్ని పాటించిన యూదులము, హిందూ యూదులమని చెప్పుకుంటారా? విడ్డూరంగా లేదా? అంటే ఈమె అబద్ధాలకే అంతే ఉండదు అని చెప్పడానికి ఇదొక నిదర్శనం. యూదులు ఎన్నాళ్ళు మేము భారతదేశంలో తలదాచుకున్నామని చెప్తారే తప్ప మేము సనాతన ధర్మాన్ని పాటించే హిందూ యూదులు మనం మాత్రం చెప్పుకోరు. ఎందుకంటే యూదులు విగ్రహారాధనను అసహించుకుంటారు. అలాంటిది విగ్రహారాధన చేసే సనాతనాన్ని వారు పాటించారు అని ఎందుకు చెప్పుకుంటారు? యూదులు సనాతనాన్ని పాటించే హిందూ యూదులమని ఎక్కడ చెప్పుకోరు. ఈ సంగతి ఈ లక్ష్మక్కకి తెలియక నోటుకొచ్చినట్టు ఏదో ఆవేశంతో వాగేస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఈమె క్రైస్తవులు యూదులను ఆయా దేశాల్లో హింసించారంటూ ఒక దేశపు రాణి గురించి కూడా చెప్పింది. అది కూడా వినండి. ఇందులో భాగంగా ఒక స్పానిష్ రాణి, క్రిస్టియన్ రాణి, ఆవిడ పేరే ఇజబెల్లా మేరీ. ఆవిడ ఏం చెప్పింది అంటే, ఎవరైనా సరే నా రాజ్యంలోకి వలసల్లో కానీ, నా రాజ్యంలో కానీ ఎవరైనా జూయిష్ వ్యక్తి కనిపించాడు అంటే, ఏ యూదుడైనా కనిపించాడు అంటే గనక శిరశ్ఛేదనం చేసేసేయండి అని ఆజ్ఞ వేసింది ఈ స్పానిష్ రాణి. అంటే ఆ స్థాయిలో ఉండేదన్నమాట. రాజ్యాలలోనే ఆ యూదులు కనిపించారు అంటే వాళ్ళు బతికుండకూడదు. అలాంటి ఒక అంత ఘోరమైన పగ ఉంది వీళ్ళిద్దరి మధ్య. విన్నారు కదా, హిజ్బుల్లా మేరీ అట. మరి ఎక్కడి నుంచి పరిశోధించి వీరు వెలికి తీశారో, లేక వాట్సాప్ యూనివర్సిటీలో వచ్చిన వార్తలో నాకైతే తెలియదు కానీ, హిజ్బుల్లా మేరీ అనే స్పానిష్ రాణి అంటూ ఎవరు లేరండి. స్పెయిన్ దేశాన్ని పరిపాలించిన రాజులలో ఒక రాజు భార్య ఇసాబెల్లా కాస్టిల్లే అనే ఒక రాణి అయితే ఉంది. ఆమె స్పెయిన్ దేశపు రాణి. ఆ స్పెయిన్ దేశంలో కూడా క్రైస్తవులు ఉన్నారు, రాజ్యాకాంక్ష కలిగిన క్రైస్తవులు ఉన్నారు. ఈ రాజ్యాకాంక్ష కలిగిన మత పిచ్చి పట్టిన వారు దేశమంతా మామతమై ఉండాలనుకుంటారు. అలాంటి ఆ సమయంలో ఈ ఇసాబెల్లా అనే రాణి తన భర్తతో కలిసి
దేశంలో క్రైస్తవ్యాన్ని స్వీకరించాలనుకునే వారు మాత్రమే ఉండండి, మిగిలిన వారు వారి వారి దేశాలకు వెళ్ళిపోవాలనే ఒక ఆంక్షను జారీ చేశారు తప్ప యూదులపై ఏ హింస చేయలేదు. కానీ మేము క్రైస్తవ్యంలోనికి మారిపోతామని చెప్పి నటించే కొంతమందిని విచారణ చేశారు, కొంతమందికి శిక్షలు విధించారు అన్నది చరిత్ర చెబుతున్న పాఠం. అంతే తప్ప క్రైస్తవులు యూదులను భయంకరంగా హింసించేశారు అన్నది వాస్తవం కాదు, పచ్చి అబద్ధం. ఎందుకంటే బైబిల్ తెలిసిన ఏ క్రైస్తవుడు కూడా తోటి వారిని హింసించే ఆలోచన చేయడు. అలా చేశాడంటే బైబిల్ని పక్కన పెట్టి రాజ్యాధికార కాంక్షతోటో లేక మతోన్మాదంతో వ్యవహరించేవాడు తప్ప ఏ క్రైస్తవుడు యూదులను హింసించిన వాడి కాదు. ఇంకా ఈమె మాట్లాడుతూ అమెరికాలో ఉన్న క్రైస్తవులు యూదులను హింసించేశారు అన్నట్టుగా మాట్లాడింది, అది కూడా మీరు వినండి. యూదులకు సంబంధించి అమెరికాలో ఉన్నా లేదంటే కేరళలో ఉన్నా అమెరికాలో కూడా సెనగోగ్స్ మీద ఎప్పుడూ క్రిస్టియన్లు ఏదో ఒక రూపంలో దాడి చేస్తూనే ఉంటారు. వీళ్ళకి వాళ్ళకి ఇది జాతి వైర్యం, అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా పడదు. సో దీన్ని బట్టి ఫైనల్ గా ఏమర్థమైంది, యూదులు వేరు క్రిస్టియన్లు వేరు, వీళ్ళకి వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో సంబంధం లేదు. యూదులు అసలు క్రిస్టియన్లుగా మారడానికి చావనైనా చేస్తారు, కానీ క్రిస్టియన్లుగా మారడానికి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఒప్పుకోరు. విన్నారు కదా, ఇక్కడ కూడా మరలా అబద్ధం. మరి ఎక్కడ పరిశోధించారో నాకైతే తెలియదు, కానీ అమెరికాలో శ్వేత జాతీయులు ఉన్నారు, అలాగే యోధ వ్యతిరేక ఉన్మాద గ్రూప్ అంటూ ఒకటి ఉంది. వారు యూదుల మీద దాడి చేశారే తప్ప క్రైస్తవులు యూదులను హింసించలేదు. అమెరికాలను కదా ఎక్కడొక్కడ హింసించలేదు. కానీ రాజ్యాకాంక్ష కలిగిన అప్పటికే తమ దేశమంతా మామతమే ఉండాలి అనుకునే కొంతమంది మతపిచ్చి సన్నాసులు రాజ్యాధికారం చేపట్టి బైబిల్ని అనుసరించక రాజ్యాధికారంతో దేశ ప్రజలను ఇబ్బంది పెట్టే పనిలో ఆ దేశంలో తమ మతాన్ని స్వీకరించని యూదులను కూడా ఇబ్బంది పెట్టిన సందర్భాలు లేకపోలేదు. అలాగని క్రైస్తవులు యూదులను హింసించారు అన్నది పచ్చి అబద్ధం. ఈమె క్రైస్తవ్యం మీద విషం చిమ్మే పని చేసింది. అమెరికాలో ఏ క్రైస్తవుడు యూదులపై దాడి చేయలేదు. అక్కడ జాతి వివక్ష ఉంది, లేదా అక్కడ జాతి వైరాలే ఉన్నాయి. శ్వేత జాతీయులు యూదులను హింసించిన సందర్భాలు ఉన్నాయి. వారు యోధ వ్యతిరేక టెర్రరిస్టు తీవ్రవాదులు, ఉన్మాదులు వాళ్ళు. అంతే తప్ప క్రైస్తవులు మాత్రం యూదులను హింసించిన వారు కాదు. ఒక మాటలో చెప్పాలంటే ప్రస్తుతం ఇజ్రాయెల్ దేశంలో ఉన్న యూదులకు అమెరికా, ట్రంప్, క్రైస్తవ దేశాలే మద్దతిస్తున్నాయి, ఇజ్రాయెల్కి రక్షణ వలయంగా నిలిచాయి. ఆ విధంగా క్రైస్తవుల సహాయంతో ఇజ్రాయెల్ దేశం ప్రస్తుతం తమ శత్రు దేశాలతో పోరాటం చేస్తుంది. ఈ సంగతి ఈ మగధా లక్ష్మి గ్రహిస్తే మంచిదని నా అభిప్రాయం. ఇంతలో తాగలేదు ఆమె. కేరళలో ఉన్న క్రైస్తవులు కూడా కేరళలో ఉన్న యూదులను భయంకరంగా హింసించేశారు. మరి యూదుల సినగోగ్స్, వారి సమాజ మందిరాలపై దాడులు చేసేశారని తమ ఇష్టానుసారంగా మాట్లాడిన సందర్భాలు కూడా లేకపోలేదు. ఒకసారి ఆ మాటలు కూడా విందాం. యూదులకు సంబంధించి అమెరికాలో ఉన్నా లేదంటే కేరళలో ఉన్నా, యూదులు కేరళలో ఉన్న ప్రాంతాల్లో కూడా మనం చర్చిలు అనుకుంటాం. అవి చర్చిల్లాగా కనిపించే సెనగోగ్స్ అంటారు. యూదులు ఆరాధించే దైవం సెనగోగ్స్ లో ఉంటుంది. ఈ సెనగోగ్స్ మీద క్రిస్టియన్లు ఎంత దారుణంగా దాడి చేస్తారో తెలుసా? ఇటు కేరళలో కానీ అమెరికాలో కూడా సెనగోగ్స్ మీద ఎప్పుడూ క్రిస్టియన్లు ఏదో ఒక రూపంలో దాడి చేస్తూనే ఉంటారు. ఇది కూడా పచ్చి అబద్ధమే, పచ్చి అబద్ధం. ఎందుకంటే కేరళలో క్రైస్తవులు యూదులు చాలా కాలం పాటు కలిసిమెలిసి జీవించారు. ఇప్పటికీ ఒకవేళ యూదులుంటే ఆ యూదులతో కేరళలో ఉన్న క్రైస్తవులు కలిసిమెలిసే ప్రేమగా ఉన్నారు తప్ప కేరళలో ఉన్న యూదులను హింసించలేదు. మరి ఎందుకు వచ్చింది వార్త, ఎందుకు ఈమె మాట్లాడింది అని అంటే, పోర్చుగీస్ వారు దండయాత్ర చేసినప్పుడు కేరళలో కాథలిక్ మతాన్ని వారు స్థాపింపబోనుకున్నారు. మీకు తెలుసు కదా, కాథలిక్ చర్చ్ ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలని ప్రయత్నం చేసిన సందర్భంలో ప్రపంచవ్యాప్తంగా తమ కాథలిక్ మిషన్స్ ని స్థాపించిన సందర్భాలు లేకపోలేదు. వారిలో పోర్చుగీసు అధికారులు యూదులపై ఆంక్షలు పెట్టారు. అంతేకాదు 1662లో అనుకుంటా పోర్చుగీసు దళాలు కొచ్చిన్లో ఉన్న యూదుల ప్రసిద్ధ సినగోగుని అగ్నితో దహనం చేశారు, అంటే తగలబెట్టేశారు. అలాగే యూదుల ఇళ్లను కూడా ధ్వంసం చేశారు. ఇలా పోర్చుగీసు దళాలు, పోర్చుగీసు అధికారులు యూదులపై ఆంక్షలు పెట్టి వారిని హింసించిన సందర్భాలు ఉన్నాయి తప్ప కేరళలో ఉన్న క్రైస్తవులు యూదులను హింసించిన దాఖలాలు లేనే లేవు. కానీ ఈమె వాట్సాప్ యూనివర్సిటీ అనుకుంటే ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగిన ఈ మగధా న్యూస్ లక్ష్మి గాని ఆమె టీం గాని భయంకరమైన అబద్ధాలను చెప్పారు. వాటిని కూడా త్రిప్పుకొడదాం, వాస్తవాలను వెల్లడిద్దాం, అబద్ధాలను రూపుమాపుదాం, వారి అతిశయోక్తులను, కట్టుకథలను, కల్పితాలను బట్టబయలు చేద్దాం.